ఆడబిడ్డలు సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్ మాత్రం ఊహించని మలుపులతో నిజంగానే రచ్చ రచ్చ కాబోతున్నాయి. పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఆ ఇంట్లో త్వరలోనే ఒక పెద్ద భూకంపం రాబోతోంది. ఇప్పటివరకు తన తెలివితేటలతో, అబద్ధాలతో అందరినీ అమాయకంగా నమ్మించిన రోహిణి అసలు రంగు చివరికి బయటపడే సమయం వచ్చేసింది. పెళ్లి మండపంలో డెకరేషన్ పనులన్నీ మీనా చాలా బాధ్యతగా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అందరూ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో మలేషియా నుంచి వచ్చాడని రోహిణి చెప్పిన మాణిక్యం అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఏదో పెద్ద మనిషిలా కబుర్లు చెప్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కాని అక్కడ పనిచేసే ఒక ఆవిడ మాణిక్యాన్ని గుర్తుపట్టి మాట్లాడుతుంది. ఈ విషయాన్ని గమనించిన బాలుకి మాణిక్యంపై అనుమానం వస్తుంది. మలేషియాలో ఉండాల్సిన వ్యక్తి ఇక్కడ లోకల్లో మటన్ షాపు నడుపుకుంటూ ఏంటి ఇక్కడ ఉన్నాడని అసలు విషయానికి తెలుసుకుంటాడు. వెంటనే ఈ ఘోరాన్ని తన తండ్రి సత్యంతో పాటు మీనాకి కూడా చూపిస్తాడు. రోహిణి ఆడిన పెద్ద నాటకం ఇదని అర్థమవ్వడంతో అందరూ తీవ్ర షాక్కి గురవుతారు. అయితే పెళ్లి జరుగుతున్న సమయంలో గొడవపడితే సంబంధం దెబ్బతింటుందని, పెళ్లికూతురి పరువు పోతుందని భావించిన మీనా చాలా తెలివిగా ఆలోచిస్తుంది. ఇప్పటికిప్పుడు ఏమీ అనకుండా మాణిక్యాన్ని సైలెంట్గా అక్కడ నుంచి పంపించేసి, పెళ్లి పూర్తయ్యాక రోహిణి సంగతి తేలుద్దామని సలహా ఇస్తుంది. దాంతో రవి, శృతి కలిసి మాణిక్యాన్ని ఇంటికి తీసుకెళ్లి బంధిస్తారు. ఇక పెళ్లి పనులన్నీ ముగిసి ఇంటికి రాగానే అసలు డ్రామా మొదలవుతుంది. మలేషియా డ్రామా వెనుక ఉన్న నిజాలన్నీ బయటపెట్టి ప్రభావతి రోహిణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇన్నాళ్లు నిజాయితీగా ఉన్న మీనాని తిట్టి, రోహిణిని నెత్తిన పెట్టుకున్నందుకు ప్రభావతి తీవ్రంగా పశ్చాత్తాపపడుతుంది. కాని అసలు కథ ముందర ఉందనేలా రోహిణి మరో నిజాన్ని బయటపెడుతుంది. తనకు ఇదివరకే పెళ్లైందని, చింటూ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా నోరెళ్లబెడతారు. కన్న కొడుకుని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి, తన స్వార్థం కోసం మాస్క్ వేసుకుని నాటకాలు ఆడిందని తెలిసి సత్యం, మనోజ్ తట్టుకోలేకపోతారు. మనోజ్ గుండె పగిలి గదిలోకి వెళ్లి ఏడుస్తుంటే, సత్యం తీవ్ర కోపంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టమని చెప్తాడు. చివరికి ప్రభావతి రోహిణి జుట్టు పట్టుకుని బయటకు గెంటేసి తలుపులు వేసేస్తుంది. రోహిణి ఎంత బ్రతిమాలినా ఎవరూ కరగరు. తన కొడుకు జీవితాన్ని నాశనం చేసిన రోహిణిని ప్రభావతి శాశ్వతంగా దూరం పెడుతుంది. ఇది ఫ్రెండ్స్.